చికెన్ను షాప్ నుంచి తీసుకొచ్చిన తర్వాత కడగకూడదు అని చాలామంది చెప్తుంటారు. అయితే వండే ముందు చికెన్ని కడగొచ్చా లేదా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా షాప్ నుంచి తీసుకురాగానే చికెన్ను కడుగుతూ ఉంటాం. ఆ తర్వాతే దాన్ని వండుతాం. కానీ ఇలా క్లీన్ చేయడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశం ఉందని బ్రిటన్కు చెందిన ఫుడ్ స్టాండర్డ్స్ ఏజెన్సీ హెచ్చరిస్తోంది. పచ్చి మాంసాన్ని ట్యాప్ కింద కడిగేటప్పుడు దాని మీద ఉండే బ్యాక్టీరియా నీటి ద్వారా తుల్లి ఇతర వంట ప్రాంతాలకు, మనం వేసుకున్న బట్టలపై కూడా పడే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే మన చేతులపైకి చేరే అవకాశం ఉంటుందట. అలా ఆ నీరు తుల్లిన పాత్రల్లో ఏదైనా ఆహారం తిన్నా, మాంసాన్ని కడిగిన చేతులతో ఏదైనా తిన్నా ఆ బ్యాక్టీరియా కడుపులోకి చేరుతుంది అని చెప్పడం జరిగింది. నార్మల్గా పచ్చి మాంసంలో ఫుడ్ పాయిజనింగ్కు కారణమయ్యే క్యాంపిలోబ్యాక్టర్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది కడుపులోకి చేరితే డయేరియా, పుత్తి కడుపులో నొప్పి, జ్వరం, వాంతులు అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే షాప్ నుంచి తీసుకొచ్చిన చికెన్ను కడగకుండా తగిన ఉష్ణోగ్రత వద్ద ఉడికించి వండుకొని తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ కడగడం తప్పనిసరి అని అనుకుంటే నీళ్లు తుల్లకుండా కడగాలి అని చెప్తున్నారు. తర్వాత చేతులను బాగా శుభ్రం చేసుకున్న తర్వాతే ఇతర పాత్రలను కానీ, కూరగాయలను కానీ, ఆహార పదార్థాలను కానీ తాకాలి అని సూచించడం జరిగింది.